ఏపీలో లిక్కర్ విధానం మారబోతుంది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అంటే ఇది ఎందుకు దీని గురించి ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది అంటే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 పేరుతోటి ఏవైతే తీసుకొచ్చారో వీటిని అమలు చేస్తారు అని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీటికి సంబంధించినటువంటి చర్యలు పెద్దగా ముందుకు వెళ్తున్నట్లయితే ఎక్కడ అనిపించట్లేదు. కేవలం పెన్షన్ పెంపుదల ఇలాంటి చిన్న చిన్నవే తప్ప సూపర్ 6లో ముఖ్యమైనటువంటి అయినటువంటి తల్లికి వందనం ఇవి ఏడాది పాటు ఉండదని తేల్చేశారు. అలాగే 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, వీటి గురించి అసలు ఊసేలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 15వ తేదీ నుంచి అన్నారు, ఇప్పటి వరకు ఏ డేట్లో ఇస్తారు అనేది ప్రకటన కూడా లేదు. ఇక 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల అన్నారు, వాటి గురించి అసలు మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఇలా వరుసగా చూసుకుంటూ పోతే సూపర్ 6 హామీలకు తిలోదకాలు ఇచ్చారా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎక్కువగా తెర మీదకు రాకుండా చేయటానికి, అంటే చర్చలోకి రాకుండా చేయటానికే బాబు గారు నెలకొక పథకాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి వార్తలు. అంటే ముందుగా పెన్షన్ 4000 చేశారు, 3000 నుంచి, అంటే ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అదిగో గత ప్రభుత్వం సంవత్సరానికి 250 రూపాయలే పెంచుకుంటూ పోయింది, మేము మొత్తం ఒకేసారిగా 1000 రూపాయలు పెంచామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. దీనికే ఒక నెల సరిపోయింది, అయిపోయింది. సీన్ కట్ చేస్తే 2వ నెల వచ్చేటప్పటికి అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అన్నా క్యాంటీన్లని ప్రారంభించారు ఆగస్టు నెలలో. సో ఈ నెలకి ఇది సరిపోయింది. ఈ నెలంతా దీనికి సంబంధించినటువంటి చర్చతో నడిపేస్తారు, ముందుకెళ్ళిపోతే. ఇక వచ్చే నెల సెప్టెంబర్, అక్టోబర్ నెలలో, అక్టోబర్ 3వ తేదీలోపు కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే గతంలో ఏ విధంగా అయితే ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు వేసి మద్యం పాడుకుని దుకాణాలు 3600 మద్యం దుకాణాలు ఉన్నాయో ఇవి ప్రభుత్వం టెండర్ల ద్వారా కేటాయించబోతుంది. అయితే గత ప్రభుత్వమే నడిపే విధంగా వీటిని తీసుకురావటం, నాసి రకమైనటువంటి మద్యాన్ని అమ్మారు. అలాగే మద్యం రేట్లు కూడా భారీగా పెంచినటువంటి నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. దీన్ని దృష్టిలో ఉంచుకునే భవిష్యత్తులో, అంటే రేపు అక్టోబర్లో తీసుకురాబోయేటువంటి కొత్త మద్యం పాలసీకి సంబంధించి కొంత చర్చ అయితే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో ఎక్కువ మంది తాగేటువంటి బ్రాండ్లు, వీటికి సంబంధించి, అలాగే ముఖ్యమైనటువంటి బ్రాండ్లు కొత్తగా వచ్చినటువంటి కొత్త పేర్లు లాంటివి ఏవి వినిపించకుండా పాత మద్యం బ్రాండ్లను తీసుకురావటమే కాకుండా అతి చౌకగా మినిమం 80 నుంచి 100 రూపాయల లోపే మద్యం అందుబాటులో ఉండేలాగా చూడాలి అనేది ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇంత తక్కువకి మద్యం నిజంగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? దాన్ని ఇంత తక్కువ తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటుంది అనేది కూడా ఒక వార్త. అంటే ఇప్పుడు మద్యం రేట్లు పెంచినంత మాత్రాన తాగకుండా ఉంటారా అంటే అట్లాంటిదేమి ఉండదు. 100 రూపాయలు దాన్ని 1000 రూపాయలు చేసినా తాగేవాళ్ళు తాగుతారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఇప్పుడు దాన్ని భారీగా తగ్గించాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది చూడాలి.